మా అత్తయ్య గారిని ఈ మధ్యలో పలవ చేసి కూర వండిన అత్తయ్య గారు అంటే పలవ కాకుండా దమ్ బిర్యానీ చేసేస్తున్నారనమాట. ఎందుకంటే మా మావయ్య గారు మాట్లాడుతుంటే దమ్ బిర్యానీ చేయి అంటున్నారు. ఇంకా అందుకని చెప్పేసి మా మావయ్య గారి కోసం కొంచెం చికెన్ ఉన్నా సరే దాంట్లో దమ్ వేసే వండేయాల్సిందనమాట. ఇంకా కొంచెం అయితే కర్రీకి కావాల్సిందే కదండి, అందుకు సంబంధించి పక్కనైతే పెట్టేశారు. ఇంకా అత్తయ్య గారు ఇందులో ఉప్పు కారాలు మసాలాలు అన్నీ వేసేసి నానబెట్టేసిన తర్వాత వెంటనే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేసారు. దీని ఫుల్ ప్రాసెస్ నేను ఖచ్చితంగా మా అత్తయ్య గారితో మీకు చూపిస్తాను ఏదో ఒక టైప్లో. అయితే ఇదిగోండి మా అత్తయ్య గారు చేసే దమ్ బిర్యానీ అబ్బా మంచి గుమగుమలు ఆడేస్తుంది. ఇంకా బిర్యానీ అంటే అందరూ ముందుగానే ఉంటారు కదా, మేమందరం గంజలు తెచ్చుకుని రెడీగా ఉన్నాం అనమాట. ఇంకా ఫోకస్ అంతా బిర్యానీ మీదే, వీడియో సరిగా రావాలి, బాగా రావాలి, క్లారిటీగా తీయాలి, అందంగా చెప్పాలి అని చెప్పి ఇంతలో మా మరిది గారు రాని వచ్చారు. ఫ్రెష్ అప్ అయిపోయి తను కూడా తిన్నారనమాట. చాలా బాగుందమ్మా, రెస్టారెంట్లో కూడా ఇంత బాగా చేయరేమో, తినే కొద్ది తినాలనిపించింది అని వాళ్ళ అమ్మగారిని పొగిడేశారనమాట. ఇంకా రెస్టారెంట్లో అయితే టేస్ట్ రావడానికి ఇంకా ఏంటంటో కలుపుతారు, ఇది హోమ్ మేడ్ కాబట్టి నిజంగా అవేం అవసరం లేదు, చాలా బాగుంది టేస్ట్. ఈ వీడియోస్ సబ్స్క్రైబ్.